రోడ్డుపై వెళ్తున్న ఈ కోటీశ్వరుడిని చిన్నపిల్లాడు స్కేటింగ్ బోర్డుపై వెళ్తూ గుద్దేస్తాడు. దీనితో ఇతడు ఎదురుగా వస్తున్న అమ్మాయిని గుద్దేసి అనుకోకుండా ఈ అమ్మాయిని కింద నుండి ఫోటో తీస్తాడు. దీనితో ఈ అమ్మాయి ఈ కోటీశ్వరుడిని కొడుతుంది. అప్పుడు ఈ కోటీశ్వరుడు నేను ఏ ఫోటోలు తీయలే అని ఈమెకి ఫోను చూపిస్తాడు. అయితే ఇతడి ఫోనులో నిజంగానే ఆ అమ్మాయి ఫోటోలు ఉంటాయి. ఆ ఫోటోలు చూడగానే ఈ అమ్మాయికి కోపం వచ్చి ఇతడి ఫోను లాక్కుని తన ఫోటోలను డిలీట్ చేస్తుంది. ఇంతలో ఈమె కోసం టాక్సీ వస్తుంది. టాక్సీ డ్రైవర్ లేటు అవుతుందని ఈమెని పిలుస్తాడు. అయితే ఈమె కంగారులో తన బ్యాగు బదులు కోటీశ్వరుడి బ్యాగు తీసుకుని కారు ఎక్కేస్తుంది. అయితే ఈమె కారు దిగాక తన జాబు అప్లికేషన్ కోసం వెతకగా అది దొరకదు. అయితే ఈమె బ్యాగు మారిపోయిందని గుర్తుకు వచ్చి మళ్లీ కారు ఎక్కి ఆ కోటీశ్వరుడు ఉన్న చోటుకి వెళ్లగా అతడు కనిపించడు. దీనితో బ్యాగు పోయిందని ఈమె ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈమె బ్యాగులో తన తల్లి గుర్తుగా ఇచ్చిన వస్తువు ఉంటుంది. అయితే ఈమె ఆ కుర్రాడి బ్యాగు వెతకగా అతడి పర్సు దొరుకుతుంది. అందులో ఉన్న అడ్రస్సు చూసి ఆ అడ్రస్సుకి బయలుదేరుతుంది. ఈమె కోపంతో కోటీశ్వరుడు ఇంటికి వెళ్లి తలుపు బాదుతూ ఉంటుంది. లోపల ఉన్న కోటీశ్వరుడు తల్లికి బామ్మకి ఏం జరుగుతుందో అర్థం కాదు. ఆ తర్వాత ఈ అమ్మాయి ఆ బంగళాలోకి వచ్చేస్తుంది. లోపల ఉన్న వాళ్లని చూసి ఈమె ఆగుతుంది. ఇంతలో బామ్మ ఈ అమ్మాయి మెడలో ఉన్న లాకెట్ చూసి వెంటనే స్పృహ కోల్పోయి పడిపోతుంది. దీనితో ఈ అమ్మాయికి భయం స్టార్ట్ అవుతుంది. బామ్మను హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అయితే ఈమె వల్లే బామ్మ పడిపోయిందని అరెస్టు చేస్తారన్న భయంతో ఈమె అక్కడ నుండి ఎస్కేప్ అవడానికి ప్లాన్ వేస్తుంది. మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేయండి.